సింహరాశి వారు, మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే మీరు ఒక భారీ ప్రమాదం అంచున ఉన్నారని అర్థం. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే ఏప్రిల్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు మీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక వింత సంఘటన ఎదురు కాబోతుంది. అవునండి, మరింతకు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మీకు వెన్నుపోటు పొడవబోతున్నారా, లేదా మీ కష్టార్జితాన్ని ఎవరో కొల్లగొట్టబోతున్నారా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే గ్రహాల గతి మారుతుంది. మీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క ముసుగు అనేది పూర్తి స్థాయిలో తొలగిపోతుంది. దీనివల్ల వారి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. అవునండి, ఈ వీడియో మీ జీవితాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సింహరాశి వారు. మరింతకి సింహరాశిలో జన్మించిన జాతకులకు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ మధ్యలో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది, మిమ్మల్ని ఎవరు నమ్మించి మోసం చేయబోతున్నారు, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మీకు ఈ యొక్క ఆపద సమయంలో మీరు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడతారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సింహరాశి వారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి. ఈ వీడియో చూడడానికి మేము చాలా కష్టపడుతున్నామండి. మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన సింహరాశి వారికి ఈ వీడియోని షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయడంతో పాటుగా మీ ఇష్టదైవం యొక్క పేరును కూడా కామెంట్ లో తెలియజేసి వారి యొక్క ఆశీస్సులను పూర్తి స్థాయిలో పొందండి సింహరాశి వారు. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ ఏప్రిల్ 4వ తేదీన కుజ శని ప్రభావం వల్ల మీ రాశి చక్రంలో ఒక అస్థిరత ఏర్పడుతుంది. దీనివల్ల మీకు అతి నమ్మకం పెరుగుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ ని మీ శత్రువులు వాడుకోబోతున్నారండి. మీకు బాగా తెలిసిన వారు, నీకంటే నాకు ఎవరున్నారు అని చెప్పే వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. ఈ 4 రోజులు కూడా మీ బుద్ధి భ్రమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు మీ యొక్క మైండ్ ను డైవర్ట్ చేస్తారండి. మరి ఏ విషయంలో ఎక్కడ మోసం జరగొచ్చు, జరిగేందుకు అవకాశం ఎక్కడ ఉంటుందనేది ఇప్పుడు మనం ఒకసారి చూసి జాగ్రత్త పడదాం. ముందుగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మోసం జరుగుతుంది. అవునండి సింహరాశి వారు, ఎవరైనా వ్యక్తి మీ వద్దకు వచ్చి డబ్బులు ప్రాఫిట్ వస్తుందని మీకు ఆశ చూపిస్తే వెంటనే నో చెప్పండి. దానికి మీరు ఎప్పుడు కూడా టెంప్ట్ కావద్దండి. డబ్బు ఆశ చూపిస్తారు ఈ 4 రోజుల సమయంలో. దానికి మీరు టెంప్ట్ అయ్యి ఏదైనా పని చేశారంటే ఖచ్చితంగా కష్టాల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఎవరైనా వచ్చి డబ్బులు ప్రాఫిట్ వస్తుంది, ఈ పని చేస్తారా లేదా ఇలా ఉంటారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఈ విధంగా మనీ ఆశ చూపిస్తే గనక వెంటనే మీరు అసలు నో చెప్పేసేయండి. అది బంధువులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ప్రేమికులైనా సరే, ఆఖరికి అమ్మ నాన్న, భార్య భర్త, అక్క తమ్ముడు, అన్న చెల్లి ఎవరైనా సరేనండి, మీ తోడబుట్టిన వాళ్ళు అడిగినా కానీ మీరు నో చెప్పేయండి. మీ సంతకాలు కానివ్వండి, ఏవైనా అసలు మీ యొక్క సైన్స్ ఎక్కడా పెట్టకండి. ఎటువంటి పేపర్స్ పైన పెట్టొద్దు. ఎందుకంటే మీరు అతిగా నమ్మే వ్యక్తులు ఇలా మీకు డబ్బు ఆశ చూపించి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారండి సింహరాశి వారు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ, ఇక ఇతర రిలేషన్స్. సింహరాశి వారు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో? ప్రేమ, అలాగే మీ యొక్క బంధాలు, మీ యొక్క రిలేషన్షిప్స్ విషయంలో మీరు కాస్త బ్లాక్ మెయిలింగ్ కి గురయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు పండితులు. మీ బలహీనతలను తెలుసుకున్న వ్యక్తులు మిమ్మల్ని వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారండి. మీ వీక్నెస్ ను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కాబట్టి మీ యొక్క బలహీనతలను తెలుసుకున్న ఆ వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా ఈ సమయంలో బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది ఏ రకంగా అయినా సరేనండి. అంటే యూజ్ చేసుకోవడం అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే, వారికి ఏదైనా సరే మేలు జరిగే విధంగా మిమ్మల్ని
యూజ్ చేసుకుంటారు. వారి యొక్క పనులను మీతో చేయించుకుంటారు. కాబట్టి ప్రేమ, రిలేషన్‌షిప్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ ఆఫీస్ రాజకీయాలు. జాబ్ చేసే వ్యక్తులండి మెయిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మీ సీక్రెట్స్ ఎవరికీ షేర్ చేయకండి ఈ సమయంలో. ఎందుకంటేనండి మీరెవరికైనా సరే మీ యొక్క రహస్యాలు చెప్పారనుకోండి, వారికి మీరు ఖచ్చితంగా బానిసై ఉండిపోవాల్సిందే. ఎందుకంటే మీరు సీక్రెట్స్ చెప్పారు. మరి వేరే ఒకరికి చెప్పకుండా ఉండాలి అంటే మీతో ఏదో విధంగా భయపెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఆఫీస్‌కి సంబంధించి మీ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మీ సీక్రెట్స్ వేరే వ్యక్తులు ఇతర వ్యక్తులకి చెప్పడం కానివ్వండి, ఇలా జరుగుతున్నప్పుడు ఆ విధంగా జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. ఏ విధంగా? మీ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తున్నారన్నప్పుడు వారి ప్లాన్స్‌కి మీరు అడ్డుకట్ట వేయగలగాలి. అలాగే మీ రహస్యాలను వేరే వ్యక్తులు ఇతర వాళ్ళకి చెప్పకుండా ఉండాలనుకున్నప్పుడు మీరసలు సీక్రెట్స్ చెప్పడం ఆపేసేయండి. ఇతర మీరనుకుంటారు ఇతర వ్యక్తులు చెప్తే ఏదో మీకు కాస్త రిలీఫ్‌గా ఉంటుందని. కానీ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రహస్యాలను ఎప్పుడైతే ఇతర వ్యక్తులకు చెప్పడం మీరు స్టార్ట్ చేస్తారో, ఖచ్చితంగా అక్కడే మీకు మీ యొక్క రహస్యాలు బయటకు వెళ్ళిపోతాయి. దానివల్ల నలుగురికి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా షేర్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారనే కాదండి, ఏ వ్యక్తులు కూడా మన యొక్క సీక్రెట్స్‌ని ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్పామంటే ఖచ్చితంగా నలుగురిలోకి వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ 4 రోజులను ఎవరిని మీరు నమ్మకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా సింహరాశి వారు? గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి మీతో అతిగా ప్రేమగా నటిస్తున్నట్లు, లేదా ఎప్పుడూ లేనిది సడెన్‌గా ఫోన్ చేస్తున్నట్లు, ఇక ఏప్రిల్ 4వ తేదీ ఉదయం నుంచి మీకొచ్చే కాల్స్ కానివ్వండి, మెసేజ్‌ల విషయంలో కానివ్వండి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ఒక వ్యక్తి మీతో అతిగా ప్రేమగా ఉన్నట్లు నటించడం, ఇక సడెన్‌గా ఫోన్‌లు చేస్తుండడం, ఇలా జరుగుతున్న సమయంలో 4వ తేదీన మీకొక ఫోన్ కాల్ రావడం కానివ్వండి, మెసేజ్‌లు రావడం కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఇలా జరుగుతున్నట్లయితే మీరు ఈ విషయంలో అప్రమత్తంగా, అలర్ట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఎస్‌వికే ఈ లెటర్స్‌తో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది కేవలం గ్రహస్థితి బట్టి మాత్రమే చెప్పేది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇటువంటి వ్యక్తులు మీకు ప్రమాదాలు పొంచి ఉన్నారో, ఇటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి కదండీ సింహరాశి వారు. అంటే ఏప్రిల్ 4, 5, 6 ఈ 4 తేదీల్లో మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు కదా! అటువంటి వ్యక్తుల నుంచి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. వారు ఏ విధంగా ఆర్థిక పరంగా, ప్రేమ, ఇతర రిలేషన్స్ ముసుగులో మిమ్మల్ని దెబ్బతీయాలని చూడడం, ఆఫీసులో రాజకీయాలు చేయడం, ఇలా పలు విధాలుగా మిమ్మల్ని ఆ వ్యక్తులు మోసం చేయాలని చూస్తున్నారు కదా! కాబట్టి మరి ఇటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలి. బయటపడాలంటే అందుకు తగ్గట్లు చేయాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసి జాగ్రత్త పడదాం. ముందుగా నేను చెప్పేదేంటంటే సింహరాశి వారు, మీరు భయపడకండి. ముందస్తు జాగ్రత్త ఉంటే ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరేనండి, ఎటువంటి వ్యక్తి అయినా సరే తల వంచాల్సిందే. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ పరిహారాలు తెలుసుకుని చిన్న చిన్న పరిహారాలండి. ఇవి గనుక మీరు ఫాలో అయ్యారంటే అసలు మీకు తిరుగు అనేదే ఉండదు. ఈ 4 రోజులు మీరేం చేయాలంటే ఉదయం సమయంలో ఆదిత్య హృదయం వినండి, లేదా మీకు వీలుంటే పఠించండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి మీరు ఇదొక్కటి మాత్రమే కాకుండా ఒక ఎర్రటి కర్చీఫ్‌ను ఎప్పుడూ కూడా ఈ 4 రోజులు ప్రతి నిమిషం కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇక ఈ సమయంలో ఎవరైనా మీరు ఒక వ్యక్తి మీ వద్దకొచ్చి అప్పు అడిగారనుకోండి, మీరు అప్పిచ్చే ముందు 10 సార్లు ఆలోచించండి. ఎవరికైనా మీరు అప్పిచ్చే ముందు 1కి 10 సార్లు థింక్ చేయండి. ఇక నెక్స్ట్ ముఖ్యంగా ఏప్రిల్ 6వ తేదీన మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి సింహరాశి వారు. మీరెంత తక్కువ మాట్లాడితే ఆ యొక్క సమస్య అనేది అంత తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు చివరి వరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్‌లో మీ యొక్క ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్‌ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.